ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామంలో రావడం జరిగింది. ఈరోజు మనం ఈ గ్రామంలో చూసినట్టయితే మీ ముందుకు ఎమ్మెల్యే గారు మీ ముందుకు ఒక సమస్యను తీసుకొస్తున్నాను. ఈ సమస్య ఏమిటంటే కైతాపురం గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అలాగే యువత అభివృద్ధి కోసం ఈ క్రీడా ప్రాంగణం మీరు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్రీడా ప్రాంగణంలో ఇక్కడ దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అంటే మేము దేవాలయ నిర్మాణానికి వ్యతిరేకిస్తలేము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవుని కూడా మేము వ్యతిరేకిస్తలేము. ఎందుకంటే మన భవిష్యత్తు పిల్లల చేతిలోనే ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు క్రీడలు ఆడుకోవాలి అనే ఉద్దేశం మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ గ్రామ పంచాయతీ అధికారులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. నేను పిల్లలకు సంబంధించిన క్రీడా ప్రాంగణంలో క్రీడలకే ఉపయోగిస్తున్నారా లేకపోతే ఇతర అవసరాల కోసం మీరు ఉపయోగిస్తున్నారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసి అడుగుతున్నాను నిన్ను. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేక ఇక్కడ దూరంగా ఉన్నటువంటి పొలాలలో ఆడుకోవడం జరుగుతుంది. రోజు కైతాపురం గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవడానికి అలాగే యువత ఆడుకోవడానికి మీరు క్రీడా ప్రాంగణము అలాగే ప్లేస్ని కూడా చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కోరుతున్నాను. అలాగే ఒకసారి మీ పిల్లల నోటి నుంచే మీరు వినండి, మీరు ఆడుకోవడానికి ఎక్కడ ఆడుకుంటున్నారో రోజు మీకు ఆడుకోవడానికి ప్లేస్ ఉండాలా వద్దా? ఓకే, వింటున్నారు కదా మిత్రులారా. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గుర్తించి వీలైనంత తొందరగా గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసినటువంటి క్రీడా ప్రాంగణం ఓన్లీ బోర్డుకే పరిమితం కాకుండా ఆట స్థలాలను ఏర్పాటు చేసి వాళ్ళకు సంబంధించిన కిట్లని కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసి చెప్తున్నాను. మేము ఈ సమస్యల మీద బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంగా చేపడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో చాలా గ్రామాలలో ఇలాంటి సమస్య ఉందని చెప్పేసి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, ఈ సమస్యను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.